మన ఛానల్లో ఏముంటుందని అంటే ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఈ చీరలు ఎంత బాగున్నాయని అంటే చాలా బాగున్నాయని నేను అంటాను. ఈ సారీ అయితే నాకు బయట అయితే 2000లా అనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్గా వచ్చేసింది. అండ్ ఈ బ్లౌజ్ చాలా బాగుంది. అండ్ దీన్నైతే నేను ఈ బ్లౌజ్ కోసమే తీసుకున్నాను అనమాట. దీనికోసం చెప్పడం మర్చిపోయా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ లివింగ్ మూమెంట్స్. మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే, నా పేరు కృష్ణవేణి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. కానీ మేము ప్రజెంట్ అయితే ఒక 2 months బైకే ముంబై వచ్చాము. అండ్ నా వీడియోస్ లో ఏం ఉండబోతున్నాయనంటే మీషో నుంచి, ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా నుంచి డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీ, స్లిప్పర్స్, బ్యాగ్స్, వాట్ నాట్ ప్రతిదీ కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉండబోతున్నాయి. అండ్ ఇంకా ఏంటంటే నేను ప్రజెంట్ ముంబై వచ్చి ఒక 2-3 months అవుతుంది కనుక ఈ ముంబైని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇక్కడ ముంబై కల్చర్ ఎలా ఉంది, ఇక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంది అనేది కూడా నేను నా వ్లాగ్స్ లో అందించేసాను. సో నా ఛానల్ ఫాలో అయిపోండి. ఇంకొకసారి నా ఛానల్ ఏమో కేఎస్ లివింగ్ మూమెంట్స్. ఇంకా లేట్ చేయకుండా నేను అసలు ఈ రోజు ఏ కంటెంట్ తో వచ్చేసాను అనేది స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు అయితే నేను మీషో నుంచి చాలా మంచి శారీస్ తీసుకొచ్చేసాను. నాకు ఎంత నచ్చాయనంటే చాలా బాగా నచ్చాయని అంటాను నేను. మీరు యాక్చువల్లీ నా చాయిస్ మీద నాకు నమ్మకం ఎక్కువ, ఎందుకంటే నా ఫ్యామిలీలో ఇప్పటి వరకు నేను ఏం తీసుకున్నా బాగుంది అని చాలా మంది అంటారు. సో నాకు నా చాయిస్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. సో నా కాన్ఫిడెన్స్ రైటా రాంగ్ అనేది మీరు చూసి మీరు కూడా చెప్పేయండి. అయితే మీషో నుంచి నేను ఫస్ట్ తీసుకున్న శారీ అయితే కొన్న శారీనే మీరు చూస్తున్నారు కదా. ఒకసారి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ శారీని అయితే మనం మేబీ ఈ శారీని మనం బయట తీసుకోవాలంటే ఒక 2-3 thousand అని చెప్పినా నమ్మేస్తారనమాట. బయట షాప్ లో అంతే ఉంటుంది. ఈ శారీ చాలా బాగుంది. ఎంత షైనింగ్ అని అంటే నేను మీకు ఒకసారి పట్టు శారీ తీసుకున్నాను అని చూపించాను కదా ఫస్ట్ వీడియోస్ నాది రివ్యూస్ లో నుంచి. సో ఆ శారీ ఎంత అయితే షైనింగ్ వచ్చి లుక్ వచ్చిందో ఈ శారీ కూడా అంతే లుక్ వచ్చింది అనమాట. ఇది షిఫాన్ శారీస్. ఎలా అంటే చాలా తేలిగ్గా ఉంది. అండ్ ఈ వర్క్ అనేది చాలా హెవీ వచ్చింది అనమాట. ఒకసారి చూడండి, స్టోన్ వర్క్ అంత పోసలే, ఎంత హెవీ అంటే చాలా. ఈ శారీకి ఇది రావటం చాలా లుక్ వచ్చేసింది. అండ్ ఈ హెవీ బోర్డర్ ఉండడం వల్ల మన కుర్చీలు కూడా శారీ కుర్చీలు భలే వచ్చాయి అనమాట. అసలు మనం ఎంత కష్టపడవసరలే, 2 minutes లో కట్టేసుకోవచ్చు. ఈ శారీ అంత ఫ్రీగా ఉందన్నమాట. అండ్ సన్నగా ఉన్న వాళ్ళకైనా, లావుగా ఉన్న వాళ్ళకైనా, సన్నగా ఉన్న వాళ్ళకంటే బాగా లుక్ వచ్చేస్తుంది. లావుగా ఉన్న వాళ్ళు అసలు లావుగానే కనిపించరు, అంత ఫిట్టింగ్ అది బాగుంది అనమాట. ఒకసారి ఎలా ఉందనేది పక్కన కూడా పెట్టేస్తాను, చూసేయండి. చాలా బాగుంది. అయితే ఇది షిఫాన్ క్లాత్. అండ్ కాస్ట్ అయితే నాకు అరౌండ్ ఎంత పడింది అని అంటే, దీని కాస్ట్ అయితే నాకు 647 పడింది. 647 కి ఈ శారీ రావడం అనేది చాలా ఎక్కువ, అస్సలు మిస్ చేయకూడదు. నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. ఇందులో ఈ శారీలో అయితే డిఫాల్ట్ అనేది ఏమీ లేదు, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ దీనికి ఏమంటారు, కాంట్రాస్ట్ ఏం కాదు, రన్నింగ్ బ్లౌజే, సేమ్ ఈ వర్క్ తోనే ఇచ్చేసాడు అనమాట. చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీని అయితే మాత్రం. ఒకసారి చూడండి. ఇది అండ్ 4 points రేట్ నేను తీసుకున్నా చెప్పాను కదా. ఆల్మోస్ట్ నేను ఏం తీసుకున్నా సరే 4 points అబౌవ్ రేటింగ్ ఉన్నవి తీసుకుంటా, మాత్రం మిస్ చేయకండి. 647 కి 2000-3000 లా కనిపించి ఒక శారీ వచ్చిందని అంటే మిస్ చేసుకోకూడదు. నేనైతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇది ఎంత బాగుందని అంటే మీకు వచ్చాక కూడా దీన్ని మిస్ చేసుకోరనమాట. బట్ మన స్కిన్ కలర్ బట్టి మేబీ సూట్ అవ్వకపోవడం ఉంటుందేమో, కానీ శారీ అయితే డిఫాల్టే లేదు, చాలా బాగుంది. అండ్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట, మిక్స్డ్ కలర్ ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ శారీకి వెళ్దాం. నెక్స్ట్ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. ఎవరో కామెంట్ లో ఒకరు చేశారు జార్జెట్ లో శారీ చూడండి అని చెప్పి. ఇది జార్జెట్ క్లాత్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. అండ్ 2 colors మిక్స్డ్, హాఫ్ అండ్ హాఫ్ అన్నట్టు వచ్చింది, చాలా బాగుంది. ఇదైతే యాక్చువల్లీ ఇది కలర్ మీకు ఈ కెమెరా కలర్ లో రెడ్ కనిపిస్తుంది కదా, ఇది రెడ్ కాదు, టమాటో రెడ్. మనకి టమాటో రెడ్ ఎలా వస్తుంది, డార్క్ పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ లా వస్తుంది కదా, అలా టమాటో రెడ్. చాలా బాగుంది ఇది కూడాను. అండ్ బోర్డర్ అయితే ఈ చిప్స్ వర్క్ ఇచ్చారు. చిప్స్ వర్క్ కూడా మంచి చిప్ వర్క్, పడిపోతుంది రాలిపోతుంది అని ఏమీ లేదు, బాగుంది. దీని బ్యాక్ అయితే ఇలా ఇచ్చారనమాట. గ్లూ అనేది శారీ మొత్తం మాటిపోకుండా అన్నట్టు ఇలా ఇచ్చారు. మనం దీన్ని అయితే తీసేసుకోవాలి. మనం దీన్ని అయితే మనకు ఇలా వచ్చాక మనకు కావాలి అంటే ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది ఈ శారీ కూడా. అండ్ దీని బ్లౌజ్ అయితే ఇంకా బాగా నచ్చేసింది నాకు. ఇది దీని బ్లౌజ్. ఇది బ్యాక్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా మనకి బోత్ సైడ్ హ్యాండ్స్ కి హ్యాండ్స్ ఎండింగ్ అనేది ఇలా వచ్చేసి ఈ వర్క్ లోనే అలా హ్యాండ్ పెట్టుకుంటే భలే ఉంటుంది. ఒకసారి దగ్గర నుంచి చూసాను స్టోన్ వర్క్ ఎలా ఉంది అనేది.
బట్ ఏవైనా సరే స్టోన్ వర్క్ అని అన్నప్పుడు మనం నీటిలో అయితే ఎక్కువ పెట్టకూడదు, డ్రై క్లీనింగ్ ఇచ్చేసుకోవాలి ఇవి. లేదంటే మనం యూస్ చేశాక 1-2 టైమ్స్ యూస్ చేశాక అప్పుడు లైట్ గా వాటర్ లో పెట్టి జస్ట్ పెట్టినట్టు డ్రై ఎండ్ లో పెట్టేసినా సరిపోతుంది. కానీ ఎక్కువ సేపు అయితే ఇది నీటిలో ఉంచకూడదు, ఎందుకంటే మొత్తం స్టోన్ వర్క్ కదా. అండ్ దీని క్లాత్ అంటే ఇది కొంచెం కాటన్ మిక్స్డ్ థిక్ ఫ్యాబ్రిక్ అన్నమాట, చాలా బాగుంది ఇది కూడాను. అసలు స్టిచ్ చేసినప్పుడు పోతుంది లేదా అని ఇది లేదన్నమాట, చాలా స్టిఫ్, చాలా బాగుంది, చాలా థిక్ ఉంది, మంచి క్లాత్. అండ్ చూసుకోవాల్సింది మోరోవర్ ఈ వర్క్ కోసమే, మేబీ జాగ్రత్తగా ఉండాలి అంతే. రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తున్నామని అంటే నీటిలో పెట్టకుండా ఉంటే డ్రై క్లీనింగ్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్ ఇది ఒకసారి ఎలా ఉంది అనేది నేను పక్కన పెడతాను, ఒకసారి చూసేయండి. ఈ కాంబినేషన్ అయితే భలే ఉంటది కదా, ఈ కాంబినేషన్ కూడా. నాకు ఈ కాంబినేషన్స్ అంటే ఈసారి సారీస్ అయితే చాలా బాగా నచ్చేసాయి. అండ్ దీని కాస్ట్ ఎంత పడిందో ఒకసారి చూసేద్దాం. ఇదైతే ఇంకా తక్కువ, 423. 423కి ఇంత మంచి శారీ. ఇంకా ఇందులో అయితే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. క్లాత్ అయితే జార్జెట్ క్లాత్. ఇవి ఏంటంటే నేను కట్టుకునేది సిఫాన్ క్లాత్, చాలా లైట్ వెయిట్, దీని మీద లైట్ వెయిట్. ఇది జార్జెట్ క్లాత్. 426, 423 ఉంది. ఇది కూడా చాలా బాగుంది. మేబీ మీకు కలర్స్ అనేది నేను బయట ఒకలా అనిపిస్తుంది, మనకు లైట్స్ లో ఒకలా అనిపిస్తుంది. నేను చూపించింది మీకు కొంచెం వేరే అవ్వచ్చు, బట్ ఇంచుమించు అయితే అదే కలర్స్ ఉన్నాయి బయట కూడా. నేను చెక్ చేసి కూడా చూసాను, బట్ బాగున్నాయి. ఇందులో అయితే మల్టీ కలర్స్ ఉన్నాయి. ఎలా మల్టీ కలర్స్ ఉన్నాయి, ఏ కలర్ కావాలంటే అది కలర్ మీరు చూసి తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ అయితే ఇది కూడా చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్ శారీ, ఇందులో ఏమీ లేదు. క్లాత్ అయితే ఇది కూడా షిఫానే, ఈ క్లాత్ లాగే లైట్ వెయిట్ అనమాట. కట్టుకుంటే మాత్రం ఈ కలర్ అనేది చాలా లుక్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ దీ బ్లౌజ్ ఇది నాకు అంత ఎక్కువలా అదే ఇది నాకు అంత గ్రాండ్ గా అనిపించలేదు. బట్ దీనికి ఇచ్చిన బ్లౌజ్ చూసారని అంటే, దీనికి ఇచ్చిన బ్లౌజ్ తో మనం దీన్ని కట్టుకున్నామని అంటే అది గ్రాండ్ గా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. బట్ వీటి స్టిచ్చింగ్ అనేది మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయేమో శారీ అనేది. ఇక్కడ ఇదైతే నాకు నచ్చలేదు అనమాట, సరిగా కొట్టు పెట్టలేదు, వీడు ఎలా పడితే అలా పెట్టేశాడు. స్టిచ్చింగ్ మాత్రం సరిగా చేయలేదు, బార్డర్ ఎలా పడితే అలా పెట్టేశారు. బట్ శారీ ఓవరాల్ గా అయితే బాగుంది. ఒకవేళ మీరు ఎలానో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు దీన్ని రీస్టిచ్ చేసుకున్నట్టు అయితే బాగుంటుంది అనమాట. శారీ మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. అయితే దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది కూడా ఎలా ఉంది అనేది నేను పక్కన పెట్టేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ శారీ తీసుకోవడానికి రీజన్ అయితే బ్లౌజ్నే, మోస్ట్లీ బ్లౌజే. ఈ బ్లౌజ్ తో కనుక మనం ఈ బ్లౌజ్ వేసుకొని కనుక ఈ శారీ కట్టుకున్నట్టయితే చాలా బాగుంటది. ఈ బ్లౌజ్ కి మనం శారీ తీసేసుకోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్. బ్లౌజ్ నాకు ఒక 200 పడి ఉంటదేమో. బ్లౌజ్ ఒకసారి నెట్ బ్లౌజ్ అయితే నెట్ బ్లౌజ్, అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వర్క్ అయితే అంతా థ్రెడ్ వర్క్, బ్లౌజ్ నెట్, వర్క్ అంతా థ్రెడ్. ఇది కూడా చాలా బాగుంది. నేను ఈ బ్లౌజ్, ఈ శారీ కన్నా ఈ బ్లౌజ్ తో కాంబినేషన్ బాగుంటుంది కనుక మీకు బ్లౌజ్ నచ్చినట్టయితే శారీని ఈజీగా తీసేసుకోవచ్చు. బ్లౌజ్ కోసం శారీని తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఒక శారీ కోసం మనం తీసుకుంటే ఒక 2-3 వేలు శారీ పెట్టి ఖర్చు పెట్టి ఒక శారీ తీసుకుంటాం. దానికి మళ్ళీ ఇంత హెవీ వర్క్ రావాలని ఇంకో 2-3,000 పెడుతున్నాం కదా. సో ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత సింపుల్ శారీని ఇంత హెవీ వర్క్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి చూసేయండి ఎలా ఉండేది, చాలా బాగుంది. ఇదైతే నాకు కాస్ట్ ఎంత పడిందో చెప్తాను. 479. ఈ శారీ అనేది నార్మలే, బట్ వర్క్ బ్లౌజ్ అది నెట్ లో వచ్చారు 479 అనేది. అది కూడా చాలా తక్కువే, చాలా బాగుంది. ఇది కూడా తీసుకోవచ్చు. కలర్ ఏమంటారు అని అంటే, ఇందులో పింక్ అని ఇచ్చారు కానీ ఇది పింక్ కాదు. కనకంబరంలో లేత కనకంబరం కలర్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. పీచ్ అంటామా ఏంటో మరి, నాకు కలర్ అంతగా తెలియదు దీన్ని ఏమంటారు, బట్ అది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ శారీ, నేను ఫస్ట్ శారీస్ రివ్యూస్ చేసినప్పుడు పెట్టాను కదా, కట్టుకొని నేను ఆ శారీస్ రివ్యూ చేశాను. అప్పుడే చెప్దాం అనుకున్నా, యాక్చువల్లీ మర్చిపోయా. చాలా మంది నేను కట్టుకున్న శారీ బాగుందని కూడా చెప్పారు. ఇదనమాట, ఇది నేను మీషో నుంచే తీసుకున్నాను. ఇది మిక్స్డ్ కలర్, ఇదంతా పింక్ అండ్ ఇది ఆరెంజ్. ఈ ఒక్కసారి మనం కట్టుకున్నామనంటే ఓ మై గాడ్, టూ మచ్ లుక్ వస్తుంది, అంత బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి, బాగున్నాయి. ఒకసారి చూడండి, నేను పక్కన పెడతాను ఎలా ఉంది అని కూడా ఈ కలర్. దీనికి బ్లౌజ్ అయితే ఇది కూడా షిఫాన్ క్లాత్, ఇది ఇలాగే చాలా లైట్ వెయిట్ క్లాత్ వచ్చింది. అండ్ దీని కాస్ట్ అయితే నాకు
445కి ఈ శారీ అనేది చాలా తక్కువలో బాగుంది. అండ్ దీని ఇది ఆల్రెడీ నేను తీసేసుకున్నదే కదా. దీని బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇది ఒక్కసారి దగ్గర నుంచి చూసేయండి, ఇలా వచ్చింది. బ్లౌజ్ చాలా బాగుంది, కానీ మనం హ్యాండ్స్ దగ్గర మొత్తం వర్కే కనుక హ్యాండ్ దగ్గర ఇక్కడ ఇలా స్టిక్ అయ్యి కొంచెం ఊడుతున్నాయి. బట్ ఓవరాల్ గా అయితే రిమైనింగ్ ఎక్కడా పోలేదు. శారీ మొత్తం బాగుంది అనమాట. బ్లౌజ్ మొత్తం బాగుంది, జస్ట్ అక్కడ మాత్రమే ఇలా దీనికి అంటే ఇక్కడ హ్యాండ్ కి బై సైడ్ ఇలా స్టిక్ అయిపోయి స్టోన్స్ ఈ వర్క్ చిప్స్ అనేవి ఊడిపోతున్నాయి. బట్ మీరు వేరే బ్లౌజ్ ఈ శారీ తీసుకొని మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే దాంతో పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నమాట శారీస్ అని అంటే. నాకైతే ఈ మూడిట్లో నేను ఎక్కువ రికమెండ్ చేసేది అయితే నేను కట్టుకున్న శారీనే. చాలా బాగుంది, అస్సలు ఈ శారీని అయితే మిస్ చేసుకోవద్దనే అంటాను. చాలా 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 బాగుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KSJ Living Moments. థ్యాంక్ యూ.